హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి వీడియో వచ్చేసి పన్నీర్ తయారు చేయడము. ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా మనం బయట అయితే ఎలా తెచ్చుకుంటామో అలాగే ఉండేలాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో ఉంటుంది, చూసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి గేదె మిల్క్ తీసుకున్నాను. అలాగే మనకి ఆవు పాలైనా పర్లేదండి, ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను గేదె పాలు తీసుకున్నాను. అందులో ఇవి ఫుల్ ఫ్యాటెడ్ మిల్క్ అండి. ఫుల్ ఫ్యాటెడ్ మిల్క్ అయితే మనకి పన్నీర్ కొద్దిగా ఎక్కువ వస్తుంది. టోన్డ్ మిల్క్ అయితే మనకి పన్నీర్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. సో మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వేసుకొని మరగనిస్తున్నాను. కొద్దిగా మరగాలి. ఇప్పుడు మనకి పాలు వేసుకున్నప్పటి నుంచి కలబెడుతూనే ఉండాలి, లేదంటే పాలు అనేది అడుగంటుకుంటుంటాయి. తర్వాత ఇలా కలిపెడుతూ మనకి ఫ్యాటెడ్ మిల్క్ కాబట్టి మీగడ కడుతుంది. నేను ఆ మీగడ కూడా అందులోనే వేసేసుకుంటున్నాను. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, ఇలా కొద్దిగా బాయిల్ అవ్వాలి బాగా, లేదంటే మనకి మిల్క్ అనేది స్మెల్ వస్తుంటుంది. బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత దింపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కలుపుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో 3 స్పూన్స్ వరకు వెనిగర్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ వెనిగర్ వేసుకొని ఈ వెనిగర్ మొత్తం వాటర్ కలిసేలాగా ఒకసారి కలిపెట్టేసుకుందాము. పక్కన పెట్టుకున్న మిల్క్ని తీసుకొని బాగా వేడిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. బాగా వేడిగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మిల్క్ చల్లారిపోకూడదు. బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ వెనిగర్ని కలుపుకోవాలి. వెనిగర్ని అయితే అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ అప్పుడు మనకి మిల్క్ అనేటివి ఇరిగిపోతాయి. ఒకవేళ ఇరగకపోతే మీరు మళ్ళీ మిల్క్ తీసి స్టవ్ మీద అయితే పెట్టకండి. ఇలా వెనిగర్ కొంచెం వేసుకుంటూ ఉంటే చూసారు కదా, విరిగిపోవడం స్టార్ట్ అయినాయి. ఇలా విరిగిపోవడం స్టార్ట్ అయినప్పుడు మీరు వెనిగర్ వేయడం ఆపేసేసేయండి. ఇలా విరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మొత్తం విరిగాయలేదో. మొత్తం విరిగిపోయి మనకి పన్నీర్ అనేది సపరేట్ అవుతుంది. ఒకసారి చూసుకున్నా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి అర్థమవుతుంది. అది ఇక్కడేను మీరు విరగట్లేదని మళ్ళీ పాలు మాత్రం గ్యాస్ మీద పెడితే అస్సలు పన్నీర్ అనేది బాగా గట్టిగా అయిపోతుంది. అంత టేస్ట్గా ఉండదు పన్నీర్ అనేది. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ సాఫ్ట్గా వచ్చేసింది. మనం ఇప్పుడు ఈ పన్నీర్ని అలాగే ఎక్స్ట్రా వాటర్స్ని మొత్తము సపరేట్ చేసేసుకుందాం. మొత్తం స్ట్రైన్ అవుట్ చేసేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో క్లాత్ వేసుకుందాం. ఇలా క్లాత్ వేసుకుంటే క్లాత్ అనేది మీకు శుభ్రంగా ఉండాలి. అలాగే పల్చటి క్లాత్ అయితే మనకి స్ట్రైన్ అవుట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు ఒక జల్లు పెట్టేసుకొని జల్లెట్లో మొత్తం సపరేట్ చేసేసుకొని పన్నీర్ తీసుకొని ఒక క్లాత్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్లాత్ తీసుకొని క్లాత్లో స్ట్రైన్ అవుట్ చేసుకుంటున్నాను. క్లాత్ని ఇట్లా శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము తీసేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మనము స్ట్రైన్ అవుట్ చేసుకుంటే పన్నీర్ కూడా పర్ఫెక్ట్గా రాదు. సో వేడివేడిగా ఉండాలి. మనము కలుపుకున్న వెంటనే స్ట్రైన్ అవుట్ చేసుకోవాలి. లేదంటే మన పన్నీర్ అనేది విరిగిపోతుంటుంది. బాగా పర్ఫెక్ట్గా పీసెస్ అనేటివి రావు. చూసారు కదా, ఇలా చేస్తే మనకి తొందరగా పన్నీర్ అనేది వచ్చేస్తుంది. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఉన్నా పర్లేదండి, వాటర్ ఉన్నా ఏం కాదు. దాని మీద ఇప్పుడు మనం గట్టిగా క్లాత్ టై చేసేసుకొని బరువు అనేది ఉంచుకోవాలి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది బరువు పెట్టేసుకోండి. బరువు పెట్టుకుని ఒక 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో ఏంటో. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని క్లాత్ సపరేట్ చేసేసుకొని పీసెస్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను క్లాత్ తీసేసి ఇప్పుడు క్లాత్ తీసిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు పీసెస్ కట్ చేసేసుకుందాం. పీసెస్ అనేటివి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చిన్న పీసెస్ కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి. ఇక్కడ నాకు ఈ సైజులో వచ్చింది. పన్నీర్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది. నేను ఎక్కువ మిల్క్ ఎంత తీసుకున్నానంటే 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నాను. దానికి సరిపడా మనకి పన్నీర్ అయితే వచ్చింది. మీకు ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. నా చాక్ పర్ఫెక్ట్గా లేయడం వల్ల కొంచెం కింద చూడండి వెనక సైడ్ కొద్దిగా విరిగిపోయింది. లేదంటే ఇంకా బాగా వస్తుంది చాక్ మీరు పర్ఫెక్ట్గా తీసుకొని కట్ చేసేసుకుంటే. చూసారు కదా, ఇక్కడ మీరు పన్నీరు ఎంత బాగా వచ్చిందో గమనించారు. సో ఈ పన్నీర్ని మీరు ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవాలంటే ఒక జిప్లాక్ కవర్స్ లేదంటే ర్యాప్ చేసుకొని పెట్టుకుంటే 3 to 4 days వరకు నిలువ ఉంటుంది. మనము బయట నుంచి తెచ్చుకోలేదు, ఇది ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండదు. 3-4 days అయితే కన్ఫామ్గా ఉంటుంది.
సో పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా వీడియో? నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. ఈ పన్నీర్ని మనము ఇవాళే చేసుకోవచ్చు అని అనుకుంటే ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. లేదు 3 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు అంటే ఒక ర్యాప్ చేసుకొని లేదంటే జిప్లాక్ కవర్స్లో వేసి ఉంచుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.